The sum of 5th term and 9th term of an AP is 72 and the sum of 7th term and 12th term of an AP is 97. Find the AP అని అడుగుతున్నాడు నాన్న. ఫైండ్ ది AP అని అడుగుతున్నాడు. సో సాల్వ్ చేద్దాం ఒకసారి. మనకి అది ఏమన్నాడు? 5th term అంటే A5 ప్లస్ A9 అన్న. A9 ఈక్వల్ ఎంత అన్నారా? 72 అన్నాడు అన్న. ఇంకోటి ఏమి ఇచ్చారా? A7 ప్లస్ A12 అన్నాడు. A12 ఈక్వల్ టు ఎంత అన్నారా? 97 అన్నాడు. 97 అన్నాడు. A5 అంటే ఏంటన్నా? A ప్లస్ 4D ప్లస్ A ప్లస్ A9 అంటే 18 అన్న. ఈక్వల్ టు ఏంటరా? 72 అన్న. A ప్లస్ A 2A ప్లస్ 12D ఈక్వల్ టు 72 రా. 2 1s 2 6 2 36 నాన్న. అంటే A ప్లస్ 6D ఈక్వల్ టు ఎంత? 36 నాన్న. సరేనా? అలాగే దీన్ని చూద్దాం ఒకసారి. A ప్లస్ 6D ప్లస్ A ప్లస్ 11D ఈక్వల్ టు 97 అన్న. 2A ప్లస్ 6 ప్లస్ 11 అంటే 17D ఈక్వల్ టు 97 అన్న. సరేనా? కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది దేంతో కట్ అవుతుందా? మనం ఏం చేద్దామంటే ఈ టర్మ్ తీసుకెళ్ళి ఇందులో ప్లేస్ చేద్దాం. అంటే A ఈక్వల్ టు ఏమవుతుందా? 36 మైనస్ 6D అవుతుందా? ఇక్కడ ప్లస్ 16 వైపు పంపించాను. అర్థమైందా? సో ఏ ప్లేస్ లో దీన్ని ప్లేస్ చేస్తాను ఇక్కడ. అంటే 2 ఇంటూ 36 మైనస్ 6D ప్లస్ 17D ఈక్వల్ టు 97 అన్న. 236 ఎంతన్నా? 72 మైనస్ 12D ప్లస్ 17D ఈక్వల్ టు 97 అన్న. సరిపోయిందా? ఈ 72ని అటువైపు తీసుకెళ్ళిపోతాం రా. ఇది మైనస్ 12D అన్న. ఇది ప్లస్ 5D 17D అంటే మనకి ఏమొస్తుందా? 5D వస్తుందా? 5D ఈక్వల్ టు 97 మైనస్ 72 అన్న. సో 5D ఈక్వల్ టు 25 రా. 5 1s 5 5s రా. D ఈక్వల్ టు ఎంత వచ్చిందిరా? 5 అనేది వచ్చిందన్న. నాన్న ఈ D వాల్యూని ఇక్కడ ప్లేస్ చేస్తాను రా నేను. A ఈక్వల్ టు 36 మైనస్ 6 ఇంటూ 5 రా. 36 మైనస్ 30 రా. అంటే 6 నాన్న. A ఈక్వల్ టు ఎంత వచ్చిందిరా? 6 అనేది వచ్చిందిరా. సరేనా? ఇప్పుడు పాయింట్ ఏం అడుగుతున్నాడు? AP కనుక్కోమని చెప్తున్నాడు. అంటే A ప్లస్ D A ప్లస్ 2D ఇవన్నీ కనుక్కోమంటున్నాడు. A ప్లస్ D A ప్లస్ 2D సో ఆన్. ఏ అంటే ఏమన్నా 6 ప్లస్ 5 అంటే 11 రైట్. తర్వాత ఏంటి? 6 11 తర్వాత ఏమన్నా మళ్ళీ 5 యాడ్ చేసేది 16 రా. సో ఆన్. దట్స్ ఇట్. అర్థమైందా? yes.